సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త కుంభకోణం వెలుగు చూసిందని, ప్రభగిరిపట్నం కొండల్లో వైసీపీ మైనింగ్ మాఫియా జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, ఈ కొండలపై మైనింగ్కు 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమతి లభించినా గ్రామస్తులు చేసిన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైనింగ్ను నిలిపివేశారన్నారు. బండను కూడా తాకనివ్వని డ్రామాలు వేసిన వాళ్లే మైనింగ్కి పాల్పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికైనా స్పందించి మైనింగ్ మాఫియాను అడ్డుకోవాలన్నారు. మనకందరికీ తెలుసు, మొన్న 2-3 ప్రెస్ మీట్లలో మనం వైసీపీ ఎమ్మెల్యేలు చేసే దోపిడీల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఎమ్మెల్యే కాదు, ఉండే ఎమ్మెల్యేలందరూ ఒక విధంగా ఒక స్టైల్లో కొత్త కోణాల్లో కొత్త ఐడియాస్ తో డబ్బులు దోసుకుంటున్నారు అనే విషయం నెల్లూరు ప్రజలకు అందరికీ మనం తెలియజేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఒక కుంభకోణం బయటకు వచ్చింది. ఈ కుంభకోణం ఎవరితో కాదు, నాజూకుగా సన్నంగా ఉండే మన డలారి గోవర్ధన్ రెడ్డికి కాన్స్టిట్యుయెన్సీలో మొదలకూరు మండలంలో జరిగిన ఈ కుంభకోణం గురించి ఈరోజు మీకు వివరిస్తాను. ఈరోజు మొదలకూరు మండలంలో ప్రభగిరి అనే కొండలు ఉన్నాయి. 5 కొండలు, ఒక కొండ కాదు, చరిత్ర గుండే కొండలు. చరిత్ర కానీ నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఆ చరిత్ర తెలియదు. కాబట్టి అసలు ఈ కొండగుండే విశేషం ఏంది అనేది ఒక 1 మినిట్లోనో 2 నిమిషాల్లో నేను చెప్పేస్తాను. ఈ కొండల్లో 1500 సంవత్సరాలు ముందర చోళ రాజు గారు, పద్మరాజు చోళ అనే చోళ వంశంలో ఉండే రాజుగారు 101 గుళ్ళు కట్టాడు. ఈ 5 కొండల మీద ఎన్ని టెంపుల్స్? 101 గుళ్ళు. ఈ 101 గుళ్ళు చాలా విశేషమైన హిస్టరీ ఉంది. వీటి ఈ గుళ్ళు ఉండేది కొండ మీద. వాళ్ళు ఏం చేశారంటే నీళ్ల కోసము ఈ ప్రతి గుడికి 100 మీటర్ల పైన బావిలు తవ్వి ఆ బావిల్లో నుంచి కొండ మీదకి నీళ్లు వచ్చేటట్టు చేశారు. 1500 సంవత్సరాల ముందర చేసిన పని. ఈ గుళ్ళు చోళ వంశం వెళ్ళిపోయిన తర్వాత ఒక 50 సంవత్సరాల నుంచి పూజలు గీజలు మానేశారు. కానీ గుళ్ళు మాత్రం అన్ని అక్కడనే ఉన్నాయి. గుప్త నిధుల కోసం కొంతమంది పోవడం, కొన్ని టెంపుల్స్ డ్యామేజ్ కావడం, ఆ గుళ్ళు ఇది కావడం జరిగింది. ఈ గుళ్ళల్లో ఆ ఊర్లో ఉండే దళిత వాడ ఈ కొండలంటే వాళ్ళకి చాలా శ్రేష్టం. ఇప్పటి నుంచి కాదు, తరతరాలుగా అక్కడ గుళ్ళు ఆ వాతావరణంలో ఆ కొండల్ని వాళ్ళు పూజిస్తారు. అసలు కథలు ఎప్పుడు మొదలైందంటే 2018 ఆగస్ట్ 3వ తేదీ, మార్చ్ 3వ తేదీ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వంలో ఆ 5 కొండలకు సంబంధించి మైనింగ్ లీజు ఇవ్వడం జరిగింది. మైనింగ్ లీజ్
ఇచ్చింది మేమే, దాంట్లో డౌటే లేదు. కానీ మైనింగ్ లీజ్ ఇవ్వగానే ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ తిరుగుబడి ధర్నాలు చేసి, ఇది ఇక్కడ గుళ్ళున్నాయి, ఇది సనాతన ధర్మానికి సంబంధించిన కొండలు, సనాతన ధర్మానికి సంబంధించిన స్థలము, ఇక్కడ మైనింగ్ చేసేదానికి లేదు అని చెప్పగానే ఆ రోజు వీళ్ళందరూ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఇమీడియట్ గా కనుక్కొని ఇది ఆపి మండలం జరిగింది. కానీ ఎలక్షన్ టైం అది 2019 24 మార్చ్, మా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దూరాడు దాంట్లోకి. ఆ ఊరికి పోయాడు. పాపం మా దళారి గోవర్ధన్ కి అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేయలే, బాగా లావుగా ముద్దుగా గుండ్రంగా ఉన్నాడు. కొండ ఎక్కాడు పాపం. ఇదిగోండి ఫోటో. పాపం కష్టపడి కొండెక్కాడు. ఇదిగోండి పాపం కష్టపడి కొండెక్కాడు. ఆయన ఫేస్బుక్ లో పెట్టిందే. కష్టపడి కొండెక్కి దిగాడు. ఆయన ఫేస్బుక్ లో 2019 24 మార్చ్ 8:06 ఆయన పెట్టిన పోస్ట్, కొండ కాదు కదా బండను కూడా తాకనివ్వము, గిరిజన బ్రతుకులకి అండగా నిలుస్తాను. ఓట్ ఫర్ ఫ్యాన్, ఓట్ ఫర్ కాకాని. ఇదే నినాదం ఆ ఊర్లో వేశారు. ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత ఓట్ ఫర్ ఫ్యాన్, ఓట్ ఫర్ కాకాని. కాకపోతే అతను డలారి అన్నప్పుడు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అనుకో ఓట్ ఫర్ డలారి అని అనాల, అంత సీన్ లేదు ఆయన. ఆ రోజు ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ ఊర్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ అది. ఒక్క నిమిషం నేను ఒక్క రాయి కూడా తీయకుండా చూసుకోలేదు. నేను అధికారులతో మాట్లాడతాను. వాడు ఎన్ని పరిస్థితులు తెచ్చుకున్నా, ఎన్ని కాగితాలు నడిపినా ఇక్కడికి వచ్చి పనిచేసేటువంటి పని ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా దీని విషయంలో నేను కాబట్టి ఈ 2 విషయాల కోసం ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అనుమతించినటువంటి మానసిక ప్రవేశంలో ఎంత అనుమతించాలో చూస్తాం. అనుమతించిన అవసరమైతే ఆపు వేస్తాం, లేకపోతే అసలు ఎన్ని ఎకరాలు మైనింగ్ చేస్తున్నారో కూడా చూస్తాం. ఒక్క రాయ ఒక్క బండ కూడా తినీను అని చెప్పిన కాకాని గోవర్ధన్ రెడ్డి చప్పట్లతో మోగించారు ఆ రోజు ఆ ఊరి జనాలు. కానీ అసలు కథ అప్పుడు మొదలైంది. మైనింగ్ ఆపేశారు, ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఊరు వాళ్ళు, ఆ ఊర్లో ఉండే జనాలు కాకాని గోవర్ధన్ రెడ్డిని దేవుడిగా చూశారు. ఈ రోజు అడుగుతున్నా, దళారి గోవర్ధన్ ఎక్కడికి పోయిందా కొండ, ఎక్కడికి వెళ్ళిందా కొండ కనిపించడం లేదు. ఆ ఊరోళ్ళు ఎత్తుక్కుంటున్నారు ఆ కొండ కోసం. మాయమైపోయింది కొండ, అనకొండ తినేసింది. మాయమైన కొండ ఏ అనకొండ తినిందో వాళ్ళకే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆ రోజులో
ముద్దుగా ఉన్నాడు కదా, ఇప్పుడు సన్నంగా నాజుగా ఉన్నాడు. వాడు గుర్తుపట్టడం లేదేమో ఆయన్ని, అది గుర్తుపట్టడం లేదు కదా అబ్బాయ నువ్వు సన్నంగా అయిపోయావు, నిన్ను గుర్తుపట్టంగా వాళ్ళ కొండ కోసం వాళ్ళు ఎత్తుకుంటున్నారు అబ్బాయ. దళారి గోవర్ధన్ ఒకటే నేను అడుగుతున్నా, కమల్ హాసన్ చూసాం, సినిమా యాక్టర్, దశావతారం సినిమాలో 9 అవతారాలు ఎత్తాడు. మా దళారి గోవర్ధన్ ఇంకొకటిగా పేరుంది, నేను పెట్టిన పేరు కాదది, మా వేచి నేను పెట్టింది, నెల్లూరు బుడ్డారెడ్డి. ఈ నెల్లూరు బుడ్డారెడ్డి 9 అవతారాల కన్నా ఎక్కువ వేశాడు. ఈరోజు కమల్ హాసన్ జుట్టు పీక్కుంటున్నాడు, ఏమని ఈడమ్మ వడ ఈడవడ సామి, ఈ నాకన్నా పెద్ద యాక్టర్ లాగా ఉన్నాడు అని. ధాన్యం ఒక అవతారం ఎత్తుతుంది, దోసుకుంటారు మొత్తం, గ్రామంలో దోసుకుంటారు, ఇసుక దోసుకుంటారు, సనాతన ధర్మానికి సంబంధించి గుళ్ళు ఉండే దగ్గర కూడా దోసుకుంటారు. నేను అడిగేది ఒకటే, హిందూ దేవాలయాలంటే మీకు మర్యాద లేదా అని అడుగుతున్నా. ఏమే మా దేవుళ్ళు నువ్వు నమ్మవా? మా గుళ్ళు కలిస్తే ఇంకేం దొరకవా? ఇంకో 100 పుట్లు 100 పుట్లు బియ్యం అమ్ముకొని సంపాదించుకోవా? గుళ్ళు మీద ఎందుకు పోతారా మీరు? ఆమెన ఎలక్షన్ అయిన తర్వాత మైనింగ్ మొదలు పెట్టారు, దానికి సహకరించింది ఎవరు? ఆ మైనింగ్ సహకరించింది ఎవరు? గూండా, పోలీస్ యూనిఫారం లో ఉండే గూండాలు. పొద్దున పోలీసులు చీకటి పడంగానే దళారి గోవర్ధన్ ప్రైవేట్ ఆర్మీ, దళారి గోవర్ధన్ రెడ్డి ప్రైవేట్ ఆర్మీ, ప్రైవేట్ సైన్యం ఆ ఊళ్ళ మీద పడి కలెక్టర్ కి ఆర్టీఓకి పిటిషన్లు ఇస్తే భయభ్రాంతులు చేస్తారా వాళ్ళని, పోలీసు వాళ్ళని పెట్టుకొని? ఈ ప్రైవేట్ ఆర్మీ కొండ తినేశారు. సనాతన ధర్మానికి సంబంధించిన కొండ నాకేశారండి. ఈరోజు ఫోటోలతో కూడా రుజువు అవుతుంది. ఒక బండ అన్నాడే, ఆ ఊళ్ళో వాడు నమ్మేరే, కానీ పాపం పల్లెటూరోళం కదా మేము పల్లెటూరోళం, మాకంత తెలివి ఉండదు. మీలాగా కొండ మింగేస్తావని వాళ్ళకి తెలియదు పాపం. నువ్వు బండన్నావు, నువ్వు తప్పు చేయలే, నువ్వు బండే తిన్నా, కొండ మింగావు. బండ కాదు కొండ మింగిన అనుకొండ. ఈరోజు దళారి గోవర్ధన్ రెడ్డి, ఈరోజు నేను చెప్తున్నా, నా శమం వేస్తుందన్నావు. ఏమన్నావు? ఒక్క బండ ఇక్కడి నుంచి కదిలితే నా శవం వేస్తుందని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పున్నావు. రైతులకు చెప్పావు, ఆ ఊర్లో ఉండే వాళ్ళకి చెప్పావు. మరి అదేదో చెప్తారు చూడు, ఏంటది వీళ్ళదా మాట మడం, మాట తప్పం మడం తిప్పం. ఆయన మాట తప్పలా, మడం తిప్పలా. ఆయన బండ తీయలేదు కదా, ఆయన బండ తీసుంటే మాట తప్పినట్టు కొండ మింగాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఒక కొండ నాగేశ్వరు, మిగతా కొండలు మైనింగ్ జరుగుతుంది. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పేది ఒకటే, మీరు యాక్షన్ తీసుకుంటారా? ఈ మైనింగ్ ఆపుతారా? లేదు మా దళారి గోవర్ధన్ రెడ్డి పేరును మారుస్తారా? కాకాణి అని తీసి దళారి కొండారెడ్డి అని పెట్టుకుంటాం. కొండ గోవర్ధన్ రెడ్డి అంటే కొండ కదా, చరిత్రలో నిలిచిపోవాలా. ఈ రోజు కలెక్టర్ గారికి చెప్తున్నాం, మీరు కూడా ఒక హిందూ,
మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, యాక్షన్ తీసుకోండి సార్. మిగతా కొండలన్నా కాపాడండి. ఒక కొండ నాకేశారు, మిగతా కొండలన్నా నాకుండా ఆపాల్సిందిగా ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా ఈరోజు మేము కోరుతాం. ఇంకో విషయం ఏంటంటే, ఏ విధంగా దోచుకున్నారో కూడా మీకు ఒక్కసారి నేను చూపిస్తాను. ఇదిగోండి, కొండ ఎక్కుతున్న గోవర్ధన్ రెడ్డి. నేను పెట్టిన ఫోటో కాదు, కొండ ఎక్కుతున్న గోవర్ధన్ రెడ్డి ఆయన ఫేస్బుక్ లో పెట్టింది. మిషన్లు పెట్టి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి, మిషన్లు పెట్టించి తవ్వుతున్న గోవర్ధన్ రెడ్డి. ఇదిగోండి, కొండని కంప్లీట్ గా తీసేసి సదరంగా చేసేసిన దళారి గోవర్ధన్ రెడ్డి. ఆ రోజు పత్రికా మిత్రులందరూ మీరు రాసింది మైనింగ్ పనులు అడ్డుకుంటాం, ఎన్ని కొండలైనా ఎక్కుతానన్నాడంట ఆయన. దేనికి? మిగతా కొండల్లో ఏమన్నా దోసుకోవచ్చానా? చూసుకోండి, మైనింగ్ పనులు అడ్డుకుంటాం ఎమ్మెల్యే కాకాని. విజయపట్నం ఒక్క రాయిని కూడా కదలనివ్వను. ఇంకా రుజువు కావాలని అడుగుతున్నా, ఫోటోలతో చూపిస్తున్నాం. ఫోటోలతో మైనింగ్ చేసి కొండలు నాకేశారు మీరు. ఈరోజు జిల్లా మంత్రికి ఇద్దరిని అడుగుతున్నా, ఇంతేనా మీ బ్రతుకులు? ఇంతేనా? దోచుకుంటా ఉంటే గమ్ముగా ఉంటారా? యాక్షన్ తీసుకుంటారా? ఈరోజు హిందూ దేవాలయాలు ఉండే స్థలం, హిందూ దేవాలయాలు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న బాధ్యత మన అందరి మీద ఉంది. మా గుళ్ళల్లో, మా కొండల మీద ఉండే గుళ్ళు తోసేదానికి హక్కు ఎవరిచ్చారు మీకు అని అడుగుతున్నాం. ఈ రోజు కాకపోయినా రేపు ఆ దేవుళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఈ పాపం ఎక్కడికి పోదు గోవర్ధన్ రెడ్డి, దళారి గోవర్ధన్ రెడ్డి, ఈ పాపం ఎక్కడికి పోదని నీకు మనవి చేస్తున్నా. గుర్తుపెట్టుకో, ఇప్పుడు కన్నా 100 అనుభవిస్తాను. ఇష్యూ ఏంటంటే, ఈ రోజు నెల్లూరు ఎట్లా తయారైపోయిందంటే బీహార్ మాఫియా లాగా తయారైపోయింది. బీహార్ లో మైనింగ్ మాఫియా ఉంది, మనకు అందరికీ తెలుసు బీహార్ లో మైనింగ్ మాఫియా ఉందని. ఈ రోజు బీహార్ మైనింగ్ మాఫియాతో పోటీ పడి